ఓం శాంతి 3/11/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 25/10/2002 బ్రాహ్మణ జీవితం యొక్క ఆధారం పవిత్రత యొక్క రాయల్టీ. ఈరోజు స్నేహసాగరుడు తమ స్నేహి పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న స్నేహి పిల్లలు ఆత్మిక సూక్ష్మ దారంతో బంధింపబడి తమ మధురమైన ఇంటికి చేరుకున్నారు. పిల్లలు ఏ విధంగా స్నేహంలో ఆకర్షింపబడి చేరుకున్నారో అలాగే బాబా కూడా పిల్లల స్నేహమనే దారంతో బంధింపబడి పిల్లల సమ్ముఖానికి చేరుకున్నారు. బాప్దాదా చూస్తున్నారు, నలువైపులా ఉన్న పిల్లలు కూడా దూరంగా కూర్చుని ఉన్నా కాని స్నేహంలో నిమగ్నమై ఉన్నారు. సమ్ముఖంలో ఉన్న పిల్లలను కూడా చూస్తున్నారు మరియు దూరంగా కూర్చుని ఉన్న పిల్లలను కూడా చూస్తూ హర్షిస్తున్నారు. ఈ ఆత్మిక అవినాశీ స్నేహం, పరమాత్మ స్నేహం, ఆత్మిక స్నేహం మొత్తం కల్పంలో ఇప్పుడే అనుభవం చేస్తున్నారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి పవిత్రత యొక్క రాయల్టీని చూస్తున్నారు. బ్రాహ్మణ జీవితం యొక్క రాయల్టీయే ప్యూరిటీ, పవిత్రత. పిల్లలు ప్రతి ఒక్కరి తలపై ఆత్మిక రాయల్టీకి గుర్తుగా పవిత్రతకు చెందిన ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. మీరందరూ కూడా మీ పవిత్రత యొక్క కిరీటాన్ని, ఆత్మిక రాయల్టీ యొక్క కిరీటాన్ని చూస్తున్నారా? వెనుకున్నవారు కూడా చూస్తున్నారా? కిరీటధారుల సభ ఎంతటి శోభాయమానంగా ఉంది. పాండవులు, అవును కదా, కిరీటం మెరుస్తూ ఉంది కదా, అటువంటి సభను చూస్తున్నారు కదా. కుమారీలు కిరీటధారులైన కుమారీలే కదా. పిల్లల రాయల్ ఫ్యామిలీ ఎంతటి శ్రేష్టమైనది అని బాప్దాదా చూస్తున్నారు. మీ అనాది రాయల్టీని గుర్తు తెచ్చుకోండి. ఆత్మలైన మీరు పరంధామంలో ఉన్నప్పుడు కూడా ఆ ఆత్మరూపంలో కూడా మీ ఆత్మిక రాయల్టీ విశేషమైనది. ఆత్మలందరూ కూడా లైట్ రూపంలో ఉంటారు కాని మీ మెరుపు సర్వాత్మల్లో కల్లా శ్రేష్టమైనది. పరంధామం గుర్తొస్తుందా? అనాది కాలం నుండి మీ మెరుపు, శుద్ధ గర్వం అతీతమైనది. ఏ విధంగా ఆకాశంలో చూసుంటారు కదా, సితార్లన్నీ మెరుస్తూ ఉంటాయి, అన్నింటిలోనూ ప్రకాశం ఉంటుంది. కాని అన్ని సితార్లలోకి కొన్ని విశేషమైన సితార్ల మెరుపు అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. అలాగే ఆత్మలందరి మధ్యలో మీ ఆత్మల మెరుపు, ఆత్మిక రాయల్టీ, ప్యూరిటీ యొక్క మెరుపు అతీతమైనది. గుర్తొస్తూ ఉంది కదా. ఆ తర్వాత ఆదికాలంలోకి రండి. ఆదికాలాన్ని గుర్తు చేసుకున్నట్లయితే ఆదికాలంలో కూడా దేవతా స్వరూపంలో ఆత్మిక రాయల్టీ యొక్క పర్సనాలిటీ ఎంత విశేషమైనదిగా ఉంది. మొత్తం కల్పంలో దేవతా స్వరూపంలో ఉన్న రాయల్టీ మరెవరికైనా ఉండేదా? ఆత్మిక రాయల్టీ, ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ గుర్తుంది కదా. పాండవులకు కూడా గుర్తుందా? గుర్తొచ్చిందా? ఆ తర్వాత మధ్యకాలంలోకి వస్తే మధ్యకాలమైన ద్వాపరం నుండి మొదలుకుని మీ పూజ్య చిత్రాలు ఏవైతే తయారు చేస్తారో ఆ చిత్రాల రాయల్టీ మరియు పూజ యొక్క రాయల్టీ ద్వాపరం నుండి ఇప్పటి వరకు మరే చిత్రానికైనా ఉందా? చిత్రాలైతే చాలామంది ఉన్నాయి, కాని ఇటువంటి విధిపూర్వకమైన పూజ మరే ఆత్మలకైనా ఉందా? ధర్మపితలవైనా, నేతలవైనా, అభినేతలవైనా చిత్రాలైతే అందరివి తయారవుతాయి. కాని చిత్రాలలోని రాయల్టీని మరియు పూజలోని రాయల్టీని ఎవరిదైనా చూశారా? డబల్ విదేశీయులు తమ పూజను చూశారా? మీరు చూశారా లేక కేవలం విన్నారా? ఇటువంటి విధిపూర్వకమైన పూజ మరియు చిత్రాలలోని మెరుపు, ఆత్మికత మరెవ్వరికీ ఇంతవరకు లేదు మరియు ఉండదు కూడా. ఎందుకని? అది పవిత్రత యొక్క రాయల్టీ, పవిత్రత యొక్క పర్సనాలిటీ. అచ్చా, మీ పూజను చూసుకున్నారా? చూడకపోతే చూడండి.
ఇప్పుడు చివరికి అనగా సంగమయుగానికి వచ్చినట్లయితే సంగమంలో కూడా మొత్తం విశ్వంలో పవిత్రత యొక్క రాయల్టీనే బ్రాహ్మణ జీవితానికి ఆధారం. పవిత్రత లేకపోతే ప్రభు ప్రేమ యొక్క అనుభవం కూడా ఉండదు. పరమాత్ముని సర్వప్రాప్తుల అనుభవము ఉండదు. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ పవిత్రత, మరియు పవిత్రతే ఆత్మిక రాయల్టీ. కనుక ఆది అనాదిలో, ఆది మధ్యాంతాలలో, మొత్తం కల్పంలో ఈ ఆత్మిక రాయల్టీ ఉంటూ ఉంది. మరి మిమ్మల్ని మీరు చూసుకోండి. దర్పణమైతే మీ అందరి వద్ద ఉంది కదా. దర్పణం, అద్దం ఉందా? చూసుకోగలరా? మరి చూసుకోండి. మా లోపల పవిత్రత యొక్క రాయల్టీ ఎంత శాతం ఉంది? మా ముఖంలో పవిత్రతతో కూడిన మెరుపు కనిపిస్తుందా? నడవడికలో పవిత్రతతో కూడిన శుద్ధ గర్వం కనిపిస్తుందా? శుద్ధ గర్వం అనగా నశ. నడవడికలో ఆ శుద్ధ గర్వం అనగా ఆత్మిక నశ కనిపిస్తుందా? మిమ్మల్ని మీరు చూసుకున్నారా? చూసుకునేందుకు ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణం కదా. మరి అందరూ స్వయాన్ని చూసుకున్నారా? కుమారీలు, మెరుపు, శుద్ధ గర్వం ఉన్నాయా? మంచిది. అందరూ లేవండి, నిలబడండి. కుమారీలు ఎరుపు రంగు పట్టీలు వేసుకునున్నారు. దానిపై ఏకవ్రత అని రాసి ఉంది. సుందరంగా అనిపిస్తుంది కదా. ఏకవ్రత యొక్క అర్థమే పవిత్రత యొక్క రాయల్టీ. మరి ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకున్నారా? అక్కడికి వెళ్లి మళ్లీ కచ్చగా అవ్వకూడదు. మరియు కుమార్ల గ్రూప్ లేవండి. కుమార్ల గ్రూప్ కూడా బావుంది. కుమార్లు మనసులో ప్రతిజ్ఞా పట్టిని ధరించారు. వీరు కుమారీలు బయటకు కూడా ధరించారు. ఏ ప్రతిజ్ఞా పట్టిని ధరించారంటే సదా అనగా నిరంతరము పవిత్రత యొక్క పర్సనాలిటీలో ఉండే కుమార్లము అని. అటువంటి వారే కదా. అవును అని చెప్పండి. కాదా లేక అవునా? లేకపోతే అక్కడకు వెళ్లి కొంచెం కొంచెం డీలా అయిపోయాము అని ఉత్తరం రాస్తారా? అలా చేయకండి. ఎప్పటి వరకైతే బ్రాహ్మణ జీవితంలో జీవించి ఉండాలో అప్పటి వరకు సంపూర్ణ పవిత్రంగా ఉండాల్సిందే. అటువంటి ప్రతిజ్ఞను చేశారా? పక్కా ప్రతిజ్ఞ అయితే చెయ్యూపండి. టీవీలో మీ ఫోటో తీస్తున్నారు. ఎవరైతే డీలా అవుతారో వారికి చిత్రాన్ని పంపుతాము. అందుకే డీలా అవ్వకండి. పక్కాగా ఉండండి. అవును, పక్కాగా ఉన్నారు. పాండవులైతే పక్కాగా ఉంటారు. పక్కా పాండవులు చాలా మంచిది. పవిత్రత యొక్క వృత్తి అనగా శుభభావన, శుభకామన. ఎవరు ఎలా ఉన్నా కాని పవిత్ర వృత్తి అనగా శుభభావన, శుభకామన. మరియు పవిత్ర దృష్టి అనగా సదా ప్రతి ఒక్కరిని ఆత్మిక రూపంలో చూడటం లేక ఫరిష్తా రూపంలో చూడటం. కనుక వృత్తి, దృష్టి. మరియు మూడవది కృతి అనగా కర్మలలో. కర్మలలో కూడా సదా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వటం మరియు సుఖాన్ని తీసుకోవటం. ఇది పవిత్రతకు గుర్తు. వృత్తి, దృష్టి మరియు కృతి మూడింటిలోనూ ఈ ధారణ ఉండాలి. ఎవరేం చేసినా గాని, దుఃఖాన్నిచ్చినా గాని, అవమానపరిచినా గాని మన కర్తవ్యమేమిటి? దుఃఖాన్నిచ్చేవారిని ఫాలో చేయాలా లేక బాప్దాదాను ఫాలో చేయాలా? ఫాలో ఫాదర్ చేయాలి కదా. మరి బ్రహ్మబాబా దుఃఖాన్నిచ్చారా లేక సుఖాన్నిచ్చారా? సుఖాన్నిచ్చారు కదా. మరి మాస్టర్ బ్రహ్మ అయిన మీరు అనగా బ్రాహ్మణాత్మలు ఏం చేయాలి? ఎవరైనా దుఃఖాన్నిస్తే మీరేం చేస్తారు? మీరు దుఃఖాన్నిస్తారా? ఇవ్వరా? ఒకవేళ వారు చాలా దుఃఖాన్నిస్తే, చాలా నిందిస్తే, చాలా అవమానపరిస్తే కొంచెమైతే ఫీల్ అవుతారా లేక ఫీల్ అవ్వరా? కుమారీలు ఫీల్ అవుతారా? కొంచెం. ఫాలో ఫాదర్ చేయండి.
నా కర్తవ్యమేమిటి అన్న దాని గురించి ఆలోచించండి. వారి కర్తవ్యాన్ని చూసి మీ కర్తవ్యాన్ని మర్చిపోకండి. వారు నిందిస్తున్నారు, మీరు సహనశీల దేవీలుగా, సహనశీల దేవతలుగా అవ్వండి. మీ సహనశీలతతో నిందించేవారు కూడా మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు. సహనశీలతలో ఇంతటి శక్తి ఉంది, కాని కొద్ది సమయమైతే సహించాల్సి ఉంటుంది. కనుక మీరు సహనశీలత దేవతలు మరియు దేవీలు కదా, అంతేనా? సదా ఇదే స్మృతిలో ఉంచుకోండి. నేను సహనశీలత దేవతను, నేను సహనశీలత దేవిని. దేవత అనగా ఇచ్చే దాత. ఎవరైనా నిందిస్తే, గౌరవించకపోతే అది చెత్త కదా, లేక మంచిదా? మరి మీరెందుకు తీసుకుంటారు? చెత్తను తీసుకోవటం జరుగుతుందా ఏంటి? ఎవరైనా మీకు చెత్తనిస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. గౌరవించరు, అవమానిస్తారు, నిందిస్తారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. ఇవన్నీ ఏంటి? మంచి విషయాలా? మరి మీరెందుకు తీసుకుంటారు? కొద్ది కొద్దిగా అయితే తీసుకుంటారు. అయ్యో తీసుకోకుండా ఉండాల్సింది అని తర్వాత ఆలోచిస్తారు. కనుక ఇప్పుడిక తీసుకోకూడదు. తీసుకోవటం అనగా మనసులో దానిని ధారణ చేయటం, ఫీల్ అవ్వటం. మరి మీ అనాదికాలం, ఆదికాలం, మధ్యకాలం, సంగమకాలం మొత్తం కల్పంలోని పవిత్రత యొక్క రాయల్టీని, పర్సనాలిటీని గుర్తు చేసుకోండి. ఎవరు ఏం చేసినా కాని మీ పర్సనాలిటీని ఎవ్వరూ లాక్కోలేరు. ఈ ఆత్మిక నష ఉంది కదా, డబల్ విదేశీలకైతే డబల్ నష ఉంది కదా. డబల్ నష ఉందా? అన్ని విషయాల్లోనూ డబల్ నష. పవిత్రతలో కూడా డబల్ నష, సహనశీలత దేవీ దేవతలుగా అవ్వడంలో కూడా డబల్ నష. డబల్ ఉంది కదా. కేవలం అమరులుగా ఉండండి. అమర భవ అన్న వరదానాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. అచ్చా, ప్రవృత్తిలో ఉన్నవారు అనగా యుగళులు మామూలుగా అయితే సింగిల్గా ఉంటారు కాని అనటానికి యుగళ్ళనే అంటారు. వారు లేవండి, నిలబడండి. యుగళులైతే చాలామంది ఉన్నారు. కుమారీలైతే తక్కువ మంది ఉన్నారు. కుమార్ల కంటే యుగళులు ఎక్కువ మంది ఉన్నారు. యుగళ్ మూర్తి అయిన బాప్దాదా మీ అందరికీ ప్రవృత్తిలో ఉండమనే డైరెక్షన్ ఎందుకిచ్చారు? మీకు యుగళలుగా ఉండేందుకు అనుమతి ఎందుకిచ్చారు? ప్రవృత్తిలో ఉండమనే అనుమతిని ఎందుకిచ్చారో తెలుసా? ఎందుకంటే యుగళ రూపంలో ఉంటూ ఈ మహామండలేశ్వర్లను మీ పాదాలపై వంగేటట్లు చేయాలి. అంతటి ధైర్యం ఉందా? వాళ్లంటారు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండటం కష్టమని. కాని మీరేమంటారు? కష్టమా లేక సహజమా? చాలా సహజమని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. పక్కానా? లేకపోతే ఒక్కోసారి ఈజీగా, ఒక్కోసారి లేజీగా ఉంటారా? అందుకే బాప్దాదా డ్రామానుసారంగా మిమ్మల్నందర్నీ ప్రపంచం ముందు, విశ్వం ముందు ఉదాహరణగా తయారుచేశారు. వారితో ఛాలెంజ్ చేసేందుకు ఇలా ఉదాహరణగా చేశారు. కనుక ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తులుగా, అపవిత్రత నుండి నివృత్తులుగా ఉండగలరా? మరి ఛాలెంజ్ చేసేవారే కదా. అందరూ ఛాలెంజ్ చేసేవారేనా? కొద్ది కొద్దిగా భయపడటమైతే లేదు కదా. ఛాలెంజ్ అయితే చేశాం గాని ఏం జరుగుతుందో తెలీదు అని అనుకోవటం లేదు కదా. కావున విశ్వాన్ని ఛాలెంజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే కలిసి ఉంటూ కూడా స్వప్న మాత్రం కూడా అపవిత్రతా సంకల్పం రాకూడదు. ఇదే సంగం యొక్క బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత. విశ్వమనే షోకేస్లో మీరు ఉదాహరణ, శాంపుల్ అనండి లేక ఉదాహరణ అనండి. మిమ్మల్ని చూసి మేం కూడా అవ్వగలము అని అందరిలోనూ శక్తి వస్తుంది. సరేనా? శక్తులు సరేనా? పక్కాగా ఉన్నారు కదా. కచ్చా పక్కాగా అయితే లేరు కదా, పక్కాగా ఉన్నారు. బాప్దాదా కూడా
మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. అభినందనలు. ఎంతమందున్నారో చూడండి. చాలా మంచిది. ఇక మిగిలింది టీచర్లు. టీచర్లు లేకుండానైతే గతే ఉండదు. టీచర్లు లేవండి. అచ్చా, పాండవులు కూడా మంచి మంచివారున్నారు. వాహ! టీచర్ల విశేషత ఏంటంటే, ప్రతి టీచర్ యొక్క ఫీచర్స్ ద్వారా, ముఖ కవళికల ద్వారా ఫ్యూచర్, భవిష్యత్తు కనిపించాలి. ప్రతి ఒక్క టీచర్ యొక్క ఫీచర్స్ ద్వారా ఫరిష్తా స్వరూపం కనిపించాలి. అటువంటి టీచర్లే కదా ఫరిష్తాలైన మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఫరిష్తాలుగా అయిపోవాలి. ఎంతమంది టీచర్లున్నారో చూడండి. విదేశీయుల గ్రూప్లో కూడా టీచర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే కొద్దిమందే కూర్చున్నారు. ఎవరైతే రాలేదో వారిని కూడా బాప్దాదా గుర్తు చేస్తున్నారు. మంచిది. ఇప్పుడు టీచర్లందరూ కలిసి ఒక ప్లాన్ తయారు చేయండి. అదేంటంటే, తమ నడవడిక మరియు ముఖం ద్వారా బాబాను ఎలా ప్రత్యక్షం చేయాలి. పరమాత్మ సర్వవ్యాపి అని ప్రపంచంలోని వారు అంటారు, కానీ మీరు వారు సర్వవ్యాపి కారు అంటారు. కాని బాప్దాదా అంటారు, ఇప్పుడు సమయం అనుసారంగా ప్రతి టీచర్లోనూ బాబా ప్రత్యక్షంగా కనిపించినట్లయితే వారు సర్వవ్యాపిగానే కనిపిస్తారు కదా. ఎవరిని చూసినా వారిలో బాబాయే కనిపించాలి. ఆత్మ అనేది పరమాత్మ ముందు దాగిపోవాలి మరియు పరమాత్మే కనిపించాలి. ఇది వీలవుతుందా? అచ్చా, దీని తారీఖేమిటి? తారీఖైతే ఫిక్స్ అవ్వాలి కదా. మరి దీని తారీఖేమిటి? ఎంత సమయం కావాలి? ఇప్పటినుండే మొదలు పెడతామని అక్కడున్నవారు చెప్పారు. మొదలు పెడతారా? మంచి ధైర్యం ఉంది. ఎంత సమయం కావాలి? 2002 సంవత్సరమైతే నడుస్తుంది. ఈ 2000లో ఎంతవరకు చేస్తారు? కనుక టీచర్లు ఈ అటెన్షనే పెట్టాలి. కేవలం ఇప్పుడు బాబాలో నేను లీనమై ఉన్నట్లు కనిపించాలి. నా ద్వారా బాబా కనిపించాలి. ప్లాన్ తయారు చేస్తారు కదా. డబల్ విదేశీయులు మీటింగ్లు చేయటంలోనైతే తెలివైనవారు కదా. ఇప్పుడు ఈ మీటింగ్ చేయండి, మన ప్రతి ఒక్కరిలో బాబా కనిపించటం ఎలా అని. ఈ మీటింగ్ చేయకుండా వెళ్ళకండి. ఇప్పుడు బ్రహ్మకుమారిలు కనిపిస్తున్నారు. బ్రహ్మకుమారిలు చాలా మంచివారు అని కనిపిస్తున్నారు. కాని వీరి బాబా ఎంత మంచివారు అన్నది వారు చూడాలి. అప్పుడే కదా విశ్వ పరివర్తన జరుగుతుంది. మరి డబల్ విదేశీయులు ఈ ప్లాన్ను ప్రాక్టికల్గా ప్రారంభిస్తారు కదా. ప్రారంభిస్తారా? పక్కానా? అచ్చా, అప్పుడు మీ దాది ఉన్నారు కదా, వారి ఆశ పూర్తవుతుంది. సరేనా? అచ్చా. డబల్ విదేశీయులు ఎంత మంచి సేవాదారులో చూడండి. మీ కారణంగా అందరికీ ప్రియస్మృతులు లభిస్తున్నాయి. బాప్దాదాకు కూడా డబల్ విదేశీయులపై ఎక్కువ ప్రేమ అని అనరు, కానీ విశేషమైన ప్రేమ ఉంది. ప్రేమ ఎందుకుంది? ఎందుకంటే డబల్ విదేశీ ఆత్మలెవరైతే సేవకు నిమిత్తమయ్యారో వారు విశ్వంలోని మూల మూలల్లో బాబా సందేశాన్ని చేర్చడానికి నిమిత్తమయ్యారు. లేదంటే విదేశాల్లో నలువైపులా ఉన్న ఆత్మలు దప్పికతో ఉండిపోతారు. ఇప్పుడు బాబాకు ఫిర్యాదైతే రాదు కదా. బాబా భారత్లోకే వచ్చారు, విదేశాల్లో ఎందుకు సందేశం ఇవ్వలేదు అని. కనుక బాబాపై ఫిర్యాదు రాకుండా ఉండేందుకు నిమిత్తమయ్యారు. మరియు జనక్కైతే, జానకీదాదీకైతే సందేశం అందకుండా ఏ దేశము మిగిలిపోకూడదు అని చాలా ఉల్లాసముంది. మంచిది. బాబాపై వచ్చే ఫిర్యాదును తొలగిస్తారు కదా. కాని వీరు జానకీదాది సహచరులను చాలా అలసిపోయేటట్లు చేస్తారు. అలసిపోయేటట్లు చేస్తారు కదా. జయంతి అలసిపోయేటట్లు చేయటం లేదా? కాని ఈ అలసటలో కూడా ఆనందం ఇమిడి ఉంది. పదే పదే ఏంటిది అని ముందనిపిస్తుంది. కాని ఎప్పుడైతే భాషణ చేసి ఆశీర్వాదాలు తీసుకొస్తారో అప్పుడు ముఖం మారిపోతుంది. మంచిది. ఇద్దరు దాదీల్లోనూ ఉల్లాస ఉత్సాహాలను పెంచే విశేషత ఉంది. వీరు శాంతిగా కూర్చోలేరు. ఇప్పుడింకా సేవైతే మిగిలి ఉంది కదా.
ఒకవేళ మ్యాప్ పెట్టుకుని చూస్తే భారత్లోనైనా లేక విదేశాల్లోనైనా ఒకవేళ మ్యాప్లో ఒక్కొక్క స్థానాన్ని రైట్ పెట్టుకుంటూ వెళ్తే ఇప్పటికీ కొన్ని దేశాలు మిగిలిపోయాయి అన్నది కనిపిస్తుంది. అందుకే బాప్దాదా సంతోషిస్తున్నారు కూడా, మరియు ఎక్కువ అలసిపోయేటట్లు చేయకండి అని కూడా చెప్తున్నారు. మీరంతా సేవలో సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కుమారీలు కూడా టీచర్లుగా అవుతారు కదా. ఎవరైతే టీచర్గా ఉన్నారో వారు టీచరే, కానీ ఎవరైతే టీచర్గా లేరో వారు టీచర్గా ఏదో ఒక సెంటర్ను సంభాళిస్తారు కదా, హ్యాండ్స్గా తయారవుతారు కదా. డబల్ విదేశీ పిల్లలకైతే 2 పనులు చేసే అభ్యాసమైతే ఉండనే ఉంది. ఉద్యోగం కూడా చేస్తారు, సెంటర్ కూడా సంభాళిస్తారు. అందుకే బాప్దాదా డబల్ అభినందనలు కూడా ఇస్తారు. అచ్చా, నలువైపులా ఉన్న అతి స్నేహి, అతి సమీపాత్మలు, సదా ఆదికాలం నుండి ఇప్పటి వరకు రాయల్టీ యొక్క అధికారులు, సదా తమ ముఖం మరియు నడవడిక ద్వారా పవిత్రతా మెరుపును చూపించేవారు, సదా స్వయం సేవ మరియు స్మృతిలో తీవ్ర పురుషార్థం ద్వారా నంబర్1గా అయ్యేవారు, సదా బాబా సమానంగా సర్వశక్తుల సర్వగుణాల సంపన్న స్వరూపంలో ఉండేవారు. అన్ని వైపులా ఉండే ఇటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. విదేశీ ముఖ్య టీచర్ అక్కేలతో అందరూ సేవా ప్లాన్లు చాలా మంచి మంచివి తయారు చేశారు కదా. ఎందుకంటే సేవ సమాప్తమైన తర్వాతే మీ రాజ్యం వస్తుంది కనుక సేవా సాధనం కూడా తప్పనిసరి. కానీ అది మనసా కూడా ఉండాలి, వాచా కూడా ఉండాలి. ఈ 2 కలిపి ఉండాలి. సేవ మరియు స్వౌన్నతి 2 కలిసి ఉండాలి. ఇటువంటి సేవ సఫలతను సమీపంగా తీసుకొస్తుంది. మరి సేవకు నిమిత్తులుగా అయితే ఉండనే ఉన్నారు. మరియు అందరూ తమ తమ స్థానాలలో సేవను చాలా బాగా చేస్తున్నారు కూడా. ఇకపోతే ఇప్పుడు ఏ పనైతే ఇచ్చామో దానికి సంబంధించి ప్లాన్ తయారు చేయండి. దాని కొరకు స్వయంలో మరియు సేవలో ఏ వృద్ధి కావాలి, ఏమేం చేర్చాలి అన్నదాని ప్లాన్ తయారు చేయండి. ఇకపోతే బాప్దాదా సేవాదారులను చూసైతే తప్పకుండా సంతోషిస్తారు. సేవా కేంద్రాలన్నీ బాగా ఉన్నతిలోకి వెళ్తున్నాయి కదా. ఉన్నతి ఉంది కదా, మంచిది. అంతా మంచిగా జరుగుతుంది కదా. జరుగుతూ ఉంది మరియు మున్ముందు కూడా జరుగుతుంది. కేవలం ఇప్పుడు చేయాల్సిందేంటంటే విడివిడిగా చెల్లాచెదురై ఉన్నవారి సంఘటన చేసి వారిని పక్కా చేయండి. అందరి ముందు ప్రాక్టికల్ రుజువును చూపించండి. ఏ సేవ చేస్తున్నా సరే, రకరకాల ప్లాన్లు తయారు చేస్తున్నా సరే, చేస్తున్నారు కూడా, అవి బాగా నడుస్తున్నాయి కూడా. ఇప్పుడిక వారందరి గ్రూపులలో ఒక దానిని ఎదురుగా తీసుకురండి. సేవకు రుజువు ఇప్పుడు మొత్తం బ్రాహ్మణ పరివారం ముందుకు రావాలి. సరేనా? ఇకపోతే అందరూ మంచివారు, చాలా చాలా మంచివారు. అచ్చా, ఓం శాంతి. వరదానము: 3 స్మృతుల తిలకం ద్వారా శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే అచల్ అడోల్ భవ. అచలంగా స్థిరంగా కండి. బాప్దాదా పిల్లలందరికీ 3 స్మృతుల తిలకాన్ని ఇచ్చారు. ఒకటేమో స్వస్మృతి, ఇంకొకటి బాబా స్మృతి, మరియు శ్రేష్ఠ కర్మల కొరకు డ్రామా స్మృతి. ఎవరికైతే ఈ 3 స్మృతులు సదా ఉంటాయో వారి స్థితి కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఆత్మస్మృతితో పాటు బాబా స్మృతి మరియు బాబాతో పాటు డ్రామా స్మృతి అత్యంత అవసరం. ఎందుకంటే కర్మలో ఒకవేళ డ్రామా జ్ఞానం ఉన్నట్లయితే కింద మీద అవ్వరు. భిన్న భిన్న పరిస్థితులేవైతే వస్తాయో వాటిలో అచలంగా స్థిరంగా ఉంటారు. స్లోగన్: దృష్టిని అలౌకికంగా, మనస్సును శీతలంగా మరియు బుద్ధిని దయార్థ హృదయంతో కూడినదిగా తయారు చేసుకోండి. ఓం శాంతి.